అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పావని చారిటబుల్ ట్రస్ట్ పేరిట ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ చేశారు. అనారోగ్యంతో చనిపోయిన తన కుమార్తె జ్ఞాపకార్థం తెట్టు గ్రామానికి చెందిన రాజుస్వామి మదనపల్లి తాలూకా సిఐ వెంకటరమణ చేతుల మీదుగా 150 హెల్మెట్ల వితరణ చేపట్టారు. ప్రతి ఏడాది హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని రాజుస్వామి తెలిపారు. హెల్మెట్ ధరించి ప్రాణాల్ని కాపాడుకోవాలని సిఐ వెంకటరమణ సూచించారు. మదనపల్లి నందు రాజు గారు అతని యొక్క కూతురు చనిపోయిన సందర్భంగా దాదాపు 11 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా హెల్మెట్ను 2 వీలర్ రైడ్ చేసే వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎందుకంటే ప్రమాదాల వలన 2 వీలర్స్లో యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విధంగా హెల్మెట్ను ఉచితంగా వాహనదారులకు ఇవ్వడం వలన మనము ప్రతి ఒక్కరికి కూడా ఒక మెసేజ్ పంపించినట్లు అవుతుంది. వాస్తవానికి ప్రతి ఒక్క 2 వీలర్ రైడర్ కూడా హెల్మెట్ను తనకు తానుగా కొనుక్కొని ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా ధరించవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా వాళ్లకు గుర్తు చేస్తూ తన యొక్క కూతురు పావని మరణించిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రాజుగారు ఈ విధంగా హెల్మెట్ను వితరణ చేయడము వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా మాకు సంతోషకరమైన విషయము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 2 వీలర్లో ప్రయాణించే వాళ్ళు ముఖ్యంగా హైవేలలో ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా 2 వీలర్లో హెల్మెట్లు పెట్టుకోవాలని చెప్పేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. పండగ మాదిరి చేసుకుంటున్నా. ఎందుకంటే ఒక్క ప్రాణమన్నా కాపాడాలని ఆశతో చేస్తున్నా. ఇంతకుముందు స్టార్టింగ్ చేసినప్పుడు కొంతమంది ప్రమాదంలో గాయపడి వాళ్ళ ప్రాణాలు మిగిలి చెప్పారు. కానీ మీ హెల్మెట్ల ద్వారా నేను ప్రాణం ఎక్కుతుందంటే ఆ విధానం నేను కంటిన్యూగా ఇది నేను భూమి మీద ఉన్నంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది.